మల్లెల మంచంలో మన్మథ లంచం. బ్యాక్ టు మల్లెల మంచం యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం కడపకి అయితే వెళ్ళిపోతున్నాం. మాకు అందరం టిఫిన్ తీసుకొచ్చింది ఇదే. థ్యాంక్ యూ. సో మీరు ఎంతమందికి దోశ అంటే ఇష్టం కింద ఒకసారి కామెంట్ చేసేయండి. మనమైతే ఇప్పుడు కడపకి అయితే వెళ్ళబోతున్నాం. అది ఒక చిన్న పని, కానీ దాంతోపాటు ఒక పెద్ద పని ఆధారపడింది. అదేంటంటే ఓజీ బ్యాండ్లు అయితే మనం చిన్న ఆర్డర్ అయితే ఇచ్చినాము. కాబట్టి ఆడలేదు, దొరకలా. అడిగింటే మనకు తెలిసిన ఆయన నేను కొట్టిస్తాను చెప్పినాడు. అందుకోసం మనమైతే కడపకి వెళ్ళిపోతున్నాం. చూసినా మా తమ్ముడు వాడు ఇప్పుడే ఇద్దరు లేసి మొహం కట్టుకుంటాను వాడు. సో మనం టిఫిన్ అయితే తినేసి ఇక్కడి నుంచి జగిస్తాను ఇంటికి వెళ్ళిపోయి, అక్కడి నుంచి స్కూటీలో వైస్ట్కి వెళ్ళిపోయి మన చిన్న పని చూసుకొని ఓజీ బ్యాండ్ తీసుకొని ఇంట్లో కూరగాయలు తీసుకురావాలా. సో ఇది ఒక డే వ్లాగ్ లాంటిది. ఎంతమంది రేపు ఓజీ సినిమాకి వెళ్తాం కింద ఒకసారి కామెంట్ చేసేయండి, చూద్దాం. ఇప్పుడే మన తెల్లారులో కూడా రావడం జరిగింది ఇంటికాడికి వీడియో కోసం. సో వాడు రాగానే ఒక బాంబు పేల్చాను, నేను ఉండట్లేదు, నేను జగిస్తాను కడపకి వెళ్ళిపోతున్నామని. ఓకే, మీరు లేకపోతే నా తొక్క, మా వాళ్ళు ఉండరు బొక్క. సార్ ఏంటి సార్ అది? మీరు లేకపోతే బొక్క, మా వాళ్ళు ఉండరు తొక్క అని చెప్పి ఆడు ఆ కుట్టిగాడు నాలుగు ఒకరు ఆ అద్దు శ్రీరామ్ గాడి వీడియోలు తీసుకుంటారంట. ఓకే, ఎవ్రీడే ఇస్ నాట్ సండే అనుకొని మనం పోతూ ఉండాలా. సో మనోడు కూడా సినిమాకి అయితే రావడం జరుగుతుంది. కడపకైతే బయలుదేరద్దాం. ప్లాన్లో చిన్న చేంజ్ జరిగింది. జయకృష్ణ రావడం లేదు, ఆయనకి చిన్న వర్క్ ఉందంట. ఇప్పుడు మనము పులి మీద పోవాలన్నా, పులి మీద పోవాలన్నా, అది దాని మీద పోవాలన్నా, జింక మీద పోవాలన్నా. పులి అయితే ఈ పిల్లలకు కావాలి కాబట్టి మన జింక మీద పోదాం. ఎందుకంటే మన భవిష్యత్తులో కొన్ని కూరగాయలు కూడా తీసుకొని రావాలి కాబట్టి ముందర పెట్టుకొని వస్తే మంచిది, ఫ్రీ ఉంటుంది. సో మనం ఈ స్కూటీ మీద అయితే వెళ్దాం. ఈ స్కూటీకి నాకు చిన్న చరిత్ర ఉంది, అది వరస్ట్ చరిత్ర, అది చెప్పడం అవసరం కూడా లేదు. సో బయలుదేరదాం. ఇప్పుడే నేను ఎవరో తెలుసా మీకంటే మనిషి నన్ను చూస్తా పోతున్నాడు. ఆయన క్లోజ్ చేయడానికి జూమ్ కరో ఎన్ని మేము యాపిల్ ఫోన్ కొంటాం, యాపిల్ తినం ఎలాగిచ్చా కెమెరా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో అయితే మన కడపకి అయితే బయలుదేరదాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంది పని, ఒక ఎల్ఐసి అయితే కట్టాలా. 3 ఏళ్ళ నుంచి దగ్గర 3 ఏళ్ళ నుంచి అయితే ఎల్ఐసి కట్టలేదు. మీరు కూడా దయచేసి ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే తీసుకోండి, చాలా మంచిది. నెక్స్ట్ ఓజీ బ్యాండ్ తీసుకోవాలా పక్కా మెయిన్. రేపు రమ్మోలానే చూద్దాం దాన్ని. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఓజీ బ్యాండ్ అయితే తీసుకోవడం జరిగింది. అన్న దగ్గర ఆ కర్చీఫ్ స్టైల్ ఉండేటి స్టాక్ అయిపోయినాయంట. అవి స్టాక్ అయిపోయినాయి, ఇంకా ఇవి ఉన్నాయి ప్రస్తుతానికి. సరే తీసుకోబో తమ్ముడు అని చెప్పినాడు. 5 రూపాయలు కలిపి ఒక 3 రూపాయలు ఎంతో తీసుకున్నాడు అంతే. దాన్ని ఇంకా మనం రేపు పంచడం ఇంటికాడ. ఇంకా రేపు అందరూ ఇబ్బంది వేసుకొని ఎక్కడ సినిమా చూడగలుగుతాం. హాయ్ సబ్స్క్రైబర్లు బండి చదువుతున్నాగా సబ్స్క్రైబర్ ఉంటారు. ఓకే, రేపు చూద్దాం. ఓజీ కల్ట్ ఓజీ. What do you see? A firestorm and it's coming. ఓకే, మనం రికార్డ్ చేస్తా, బండి తోలకూడదు కాబట్టి చేద్దాం. సో కడప నుంచి ఇంటికి వచ్చే రూట్లో అయితే ఒక ట్రావెలర్ అయితే మాకు కనపడినాడు, ఈ సైకిల్ ట్రావెలరు. అతను ఎవరా అని చెప్పి ఆపితే అతను మన సబ్స్క్రైబర్ తెలిసింది. అయితే కడప నుంచి ఇంటికి పోతున్న రూట్లో మన బ్రదర్ అయితే ట్రావెలర్ పక్కరారా సోలో ట్రావెలర్ అయితే బ్రదర్ మన సబ్స్క్రైబర్ అంటే నేను ఎవరు అనుకునే పలకరిస్తే మన సబ్స్క్రైబర్ తెలిసింది. సో బ్రదర్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నాడు, అసలు ఏంది ఆయనతో తెలుసుకున్నాం. ఏం పేరు సార్? నా పేరు మనోజ్ బ్రో. వచ్చేసి ఇక్కడ బద్వేల్ పక్కన బ్రౌన్పల్లి విలేజ్. నేను ఆల్ ఇండియా రైడ్ అయితే చేస్తున్నా. ఇప్పటికి వచ్చేసి నార్త్ లో 7 స్టేట్స్ ప్లస్ ఒక కంట్రీ అయితే అయిపోయింది. సూపర్ ఇప్పుడైతే సౌత్ స్టేట్స్ కంప్లీట్ చేయడానికి వెళ్తున్నా. ఇవి అయిపోయిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ రైడ్ అయితే ప్లాన్ చేస్తాం. సూపర్ బ్రో. మరి మన కడప వాళ్ళు కూడా ఇట్లా ట్రావెలర్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. సో కంగ్రాచులేషన్స్ బ్రో. త్వరగా నువ్వు అనుకున్నారు ఏమంటారు గోల్ అయితే త్వరగా వచ్చేవాళ్ళు, అప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే చాలా హ్యాపీ మాకు. సో ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఫ్లై విత్ మీ. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్లై విత్ మీ అనే యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి. మన బ్రదర్ అయితే మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాడు, మంచి లొకేషన్లు అన్నీ చూపిస్తూ ఉంటాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్లై విత్ మీ కదా. ఒకసారి చెక్అవుట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కడప వాళ్ళు, మన వాళ్ళు, మన బ్రదర్, మన సబ్స్క్రైబర్, మన సపోర్ట్ అయిపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు. సో చూడండి, చూసి మళ్ళీ ఆయన దాంట్లో పోయి కింద కొట్టాల త్రిపుల్9 ఇండియా మల్లెల మనసు అని చెప్పి. ఓకే, సీ యూ. సో ఇలాంటి మన కడప ట్రావెలర్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలండి. ఆపండ్రా.
సో ఇప్పుడే వీడియోస్ అన్ని అయిపోగొట్టుకొని జస్ట్ ఇప్పుడు ఇంటికి రావడం జరిగింది. అందుకే వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు నా ఫోన్లోనే మా వీడియోలు తీయాలి కాబట్టి నేను ఏం బాగా రికార్డ్ చేయలేదు. ఓజీ బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే 25th సెప్టెంబర్ ద ఓజీ డే. సో నేనైతే రెడీ అయిపోయినా. యాక్చువల్గా సినిమా ఇప్పుడు కాదు, సాయంత్రం 5 గంటలకు షోకి. ఇప్పుడు మార్నింగ్ ఎంత అవుతుంది టైం? 9:30 అవుతుంది. 9:10 దాకా అవుతుంది. సో వీడియో కోసం రెడీ అయిపోయాం. మా తమ్ముడు కూడా బయట స్నానం చేస్తున్నాడు. సో ఇది మన అవతారం. బాగుంటుంది. ఒకసారి కింద కామెంట్ చెప్పాను రా, బాగుందో లేదో. సో సంథింగ్ ఏదో మిస్ అయింది కదా, వస్తా. ఇప్పుడు మన అవుట్ఫిట్ సాయంత్రం పోయే సినిమాకి రెడీగా ఉన్నది. సో ఇప్పుడైతే పోయి ఇంకా మన 5 ఛానళ్ళకి వీడియోస్ చేసుకొని సాయంత్రం సినిమాకి అయితే బయలుదేరాలా. మొత్తం మేము హైలైట్ ఏంటంటే నేను ఓజీ సినిమాకి ఫ్యామిలీతో పోతాను. సో ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యామిలీస్ అయిపోయారు కాబట్టి నేను, జయకృష్ణ అన్న, మన అద్దు శ్రీరాము, తెల్లారులు, మా అమ్మ వస్తుంది. మా అమ్మ పవన్ కళ్యాణ్ సినిమాని కానీ నాకు కూడా బుక్ చేయి, నేను కూడా వస్తాను అని చెప్పింది. ఆ తర్వాత జయకృష్ణ వాళ్ళ అమ్మ, వాళ్ళ వైఫ్, వాళ్ళ సిస్టర్ కూడా వస్తుంది. అండ్ సర్ప్రైజ్. సో ఓకే, ఇప్పుడైతే మనం పోయి వీడియోస్ తీసుకునేసి సాయంత్రం సినిమా హాల్కి పోయేటప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఓకే. సో గాయస్, టైం అయితే 4 అయితే అవుతుంది. మనం మాదారం నుంచి కడపకి అయితే పోవాలా. నేను కుట్టిగాడు నాన్ లోకల్, తెల్లారులు, అద్దు శ్రీరామ్, మా అమ్మ, జయకృష్ణ అన్న, వాళ్ళ భార్య, వాళ్ళ చెల్లి, వాళ్ళ కోడలు, అందరం అయితే సినిమాకి అయితే పోతున్నాం. సో మా అమ్మ లోపల విచిత్రంగా చూస్తుంది నన్ను, ఏదో వింత చూసినట్టు. సో ఓకే, మనం అయితే ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోయేసి అక్కడ చూద్దాం. అక్కడ చూసి లాస్ట్ రివ్యూ చెప్తా. వీళ్ళు చెప్పరు ఎందుకంటే ఏం పర్లేదు. మ్యాక్సిమం ఈ 25th అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. జస్ట్ ఇన్ కేస్ మిస్ అయిందంటే 26th మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అని అప్లోడ్ చేస్తా. సో స్టే ట్యూన్. ఇప్పుడైతే మేము జయకృష్ణ ఇంటికాడికి అయితే వచ్చేసినాం. అందరం అయితే ఉన్నాం. వద్దో ఎప్పటి నుంచో అడుగుతాను, కలియుగ బంధం అద్దో కలియుగ బంధం మా మేడం అద్దో మా చెల్లాడు ఉంది. సో అందరం అయితే సినిమాకి అయితే బయలుదేరిపోతున్నాం. జయకృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం ముందర స్టేట్ బ్యాంక్ దగ్గర ఎక్కుతుంది. విత్ ఫ్యామిలీ. ఓకే, లేట్ అయిపోయింది కాబట్టి సినిమాలోకి వెళ్దాం. మేము కార్ లో వస్తున్నాం. వీళ్ళు పిల్ల బచ్చాలంతా బైక్ లో వస్తున్నారు. కార్ లో వచ్చేదాకంటే బైక్ లో వస్తేనే ఎక్కువ మజా. 25 రూపాయలే పెట్రోల్. బాగా పెరిగింది కదరా. ఎంత పెరిగితే ప్రతిసారి 100 కొట్టిస్తాం. సో ఫ్రెండ్స్, టైం అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ మిగిలింది 5కి. ఇప్పుడైతే మనం వీలైన త్వరగా వెళ్ళిపోదాం. ఎంత వెళ్ళినా సరే నేను 60 క్రాస్ చేయను. శరీరంలో ఉన్న నికోటిన్ స్థాయి 12 నెలల్లో గుండెపోటు బాధ నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ ఇప్పుడు పొగ త్రాగడం వల్ల మీకు గుండెపోటు ఎప్పుడైనా రావచ్చు. తంబాకులు మానండి. చూడరా రే. ఓకే, ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అయింది. ఇంటర్వెల్ బ్యాంక్ పడింది. గొంతు పోయింది. మా గొంతు సబ్జెక్ట్ పోయింది. సినిమా ఎలా ఉందో. సో సాంబం మామూలు కాదు, పిచ్చగా ఉంది అసలు. ప్రతి సీను, ప్రతి షాట్ హైలైట్. కల్ట్ ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించాడు సుజీత్. సూపర్ మాత్రం సినిమా అద్దరిపోయింది. మైండ్ బ్లోయింగ్. మా అమ్మ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే నేను వస్తాను అసలు చెప్పొచ్చేసి
అట్లా నన్ను చెప్పిస్తున్నా ఫ్యాన్ అనిపించుకుని ఆ టేకింగ్ హైలైట్ అసలు, ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ అసలు. పవన్ కళ్యాణ్ కొద్దిగా ఫిట్నెస్ రాజకీయాల్లో పడి కొద్దిగా 6 ప్యాక్ చూపించాడు ఒక కప్పు తీసి. ఫిట్నెస్ మెయింటైన్ చేసింటే సినిమా అట్లా లేచిపోయింది. బా హైలైట్ అసలు. చనిపోవడం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడే సినిమా అయిపోయింది. ఎవరికైనా బాగా తెప్పించేవాడే ఓజీ. ఏ చేస్తాడు బయట రోడ్డు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే సినిమా అయిపోయి ఇంటికి వచ్చేసినాము. అరాచకం అసలు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించిన చాలా బాగా కన్వే చేసినారు అతడు. ఈ సినిమాకి మీరు ఏదో గొప్ప స్టోరీ గొప్ప మెసేజ్ ఇచ్చుకొని పోతే మీకు నచ్చదు సినిమా. నేను చెప్తాను, మీకు అస్సలు నచ్చదు. ఒక ఎంజాయ్ చేయడానికి, ఒక రక్తపాతం చూడడానికి, ఒక ఫ్యాన్స్గా అంటే యాక్షన్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే మీకు ఫుల్ ఫీస్ట్, ఫుల్ భోజనము. మ్యూజిక్ తమ్మనైతే ఒకటి కాదు చక్కట 2 మీసాలు నిలబెట్టుకోవచ్చు. మామూలుగా కొట్టలేదు. బీజిఎం మ్యూజిక్ అయితే సావ కొట్టినాడు. ఈ దెబ్బతో ఏమంటారు, నందమూరి తమన్ బదులు కొన్నిదెల తమన్ అని పెట్టేసుకోవచ్చు. అలా ఉంది తమన్ బీజిఎం అయితే. ఇంకా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కానీ, డిఓపింగ్ కానీ, యానిమేషన్ చాలా బాగా వాడినారు. సుజిత్ అన్న అయితే యానిమేషన్ చాలా బాగుంది అసలు. డైరెక్షన్ అయితే పిచ్చగా ఉంది. డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. యానిమేషన్ అయితే అద్దరిపోయింది. చాలా బాగా వాడినారు యానిమేషన్ని. ఆ జపాన్ స్టోరీని ఇక్కడ స్టోరీని లింక్ చేసే విధానం చాలా బాగా నచ్చింది. ఒక చిటికలో వెళ్ళిపోయి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, అది మిస్ అవ్వద్దు. ఒకవేళ ఎవరైనా చూసిన ఉంటారో ఏదో కింద ఒకసారి కామెంట్ చేసేయండి. చూడాల్సిన వాళ్ళైతే మంచి అదొక అలొచ్చిపోతుంది సర్ప్రైజ్. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా యాజ్ యూజువల్ క్లైమాక్స్ సూపర్ ఉంటుంది. ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్ అదిరిపోయింది. ఆ హీరోయిన్ రన్ టైం చాలా తక్కువ సేపు ఉన్నా ఆమెది చాలా బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పనవసరం లేదు. అరాచక విజృంభించేసాడు, ఒక బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినాడు అసలు పవన్ కళ్యాణ్ అయితే. ఇంకంతే, ఇంకేం చెప్పలేము. నో వర్డ్స్ టు సే. ఓజీ అంతే. సో మీరు కూడా సినిమా చూసి బాగుంది, సీరియస్గా బాగుంది మూవీ. మీరు కూడా సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేసేయండి. ఎలా అనిపించింది కుట్టిగా సినిమా? నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్కి 3 ప్లేట్ మండి అంతే. 3 ప్లేట్లు కక్కచ్చు, అరిగిపోయింది కాక. అంత బాగుంటుంది సినిమా. నాకైతే పిచ్చిగా నచ్చింది. చాలా బాగుంటుంది సినిమా. టేకింగ్ పరంగా, గ్రాఫిక్స్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి. ఆ టేకింగ్ అని, ఆ సినిమాటోగ్రఫీ, ఆ స్క్రీన్ ప్లే. సుజిత్ అన్నది షార్ట్ ఫిల్మ్స్ మీరు చూడలేకపోతే సుజిత్ సైన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో ప్రేమ ఇష్క్ కాదలని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఆ షార్ట్ ఫిల్మ్ చూడండి. ఆయన స్క్రీన్ ప్లే, రైటింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అంతగా అసలు హైలైట్ స్క్రీన్ ప్లే, హైలైట్ స్టోరీ పెద్ద స్టోరీ కాదు, డీసెంట్ స్టోరీ. మీరు ప్రతి సినిమాలో చూసిన స్టోరీయే, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. అంటే దాన్ని బాగా ఉంది. సో ఓవరాల్ రివ్యూ అయితే చాలా బాగుంది. 10కి 9.5. ఆ మిగిలిన 5 కూడా సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది, దానివల్లే అంతే. ఇంకేం లేదు, మిగతా అంతా చాలా బాగుంది. నాకైతే ఎక్కడ ల్యాగ్ అనిపించలే. సెకండ్ హాఫ్ కొద్దిగా అదే ఎట్ట వెళ్ళిపోతుందబ్బా సినిమా అనే రేంజ్లో వెళ్ళిపోయే టైంలో మళ్ళీ కూర్చోబెడతారు సినిమాలో. అలాగా బాగా డెలివర్ చేసినారు. ఓవరాల్ సుజిత్ మాస్ ఫిలిం. యానిమల్లో సందీప్ రెడ్డి వంగ ఎట్ట తీసినాడు, ఓజీని సుజిత్ అలా తీసినాడు. చాలా బాగా తీసినాడు, చాలా బాగుంది. టేకింగ్ అద్దరిపోయింది. సో ఈ వీడియో ఇంతటితో ఇంతే గైస్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియోకి హైప్ ఇచ్చేసేయండి. దానివల్ల వీడియో బూస్ట్ అవుతుంది, కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి. సో ఓవరాల్ గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ టు మల్లెల మంచం, సబ్స్క్రైబ్ టు కుట్టిగడ నార్లోకల్, సబ్స్క్రైబ్ టు తెల్లార్లు, సబ్స్క్రైబ్ టు అద్దు శ్రీరామ్, సబ్స్క్రైబ్ టు త్రిబుల్9 ఇండియా, సబ్స్క్రైబ్ టు అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరి ఛానల్ సపరేట్ ఛానల్ లేదు, అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే బాయ్. మంచమేసి దుప్పటేసి మల్లెపూలు కళ్యాణ రాజా